మార్చి 2025లో జరగబో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 2 జిల్లాల్లో పర్యటన అపూర్వ స్పందన లభించిందని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడపాటి వేణుగోపాల్ నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు. విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలోని 33 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాలకు పర్యటన పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మేము పర్యటించిన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా మంచి స్పందనతో స్వాగతించడం చాలా సంతోషం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా నేను జరిపిన పర్యటనలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పర్యటించడం జరిగిందని, దాదాపుగా 50 రోజుల పర్యటన విజయవంతం చేసుకోవడం అనేక అనుభవాల్ని కూడా అందించిందని ఆయన తెలిపారు. నేను పర్యటించిన నియోజకవర్గాల్లో వేలాది మంది గ్రాడ్యుయేట్లను కలవడం జరిగిందని, అనేక సమస్యలు దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో యాప్ల సమస్యతో సతమతమవుతూ ఉన్నామని ప్రధాన ఉపాధ్యాయులు 90% పైగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. చదువు బోధన కంటే కూడా ఇతర పనుల మీద దృష్టి పెట్టవలసిన పిల్లలకు సరైన సమయంలో సిలబస్ కూడా పూర్తి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మీకు తెలిసిన విషయమే, ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు రేపు 2025 మార్చిలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన లగడపాటి వేణుగోపాల్ గారు దాదాపుగా 50 రోజుల పాటు 30 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయనకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏంటంటే మనకు కృష్ణా జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి భావించాము. ఆ స్పందన ఈయనకు అడుగడుగున ఆదరణ గురించి మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరూ తెలియజేద్దామని చెప్పేసి అనేక సమస్యలతో కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. వారు ఇప్పుడు మాట్లాడతారు. వేణుగోపాల్ నమస్కరించి తెలియజేయింది అనగా, నేను 50 రోజుల్లో దాదాపు 30 నియోజకవర్గాలు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అలాగే మాకు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ మాకు అపూర్వ స్వాగతం అనేది లభించింది. అదేవిధంగా వారికి అందువల్ల వారికి మొదట మేము కృతజ్ఞతలు తెలియజేద్దాం అనుకున్నాము. దానికోసమే నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఏమి సమస్యలు మా దృష్టికి వచ్చాయో మీ ముందు ప్రస్తావించుదాం అనుకున్నాను. ఏమిటంటే అది మొదటిది, వృద్ధులు మన గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలిపోయారు, యూత్ ఎవరూ లేరు. మీరు గమనించినట్లయితే గ్రామాల్లో యూత్ చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మామూలుగా ఉద్యోగం లోకల్గా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అటువంటిది ఏమీ లేని పరిస్థితుల్లో అందరూ కూడా యూత్ అంతా కూడా బయటికి వెళ్ళి ఇతర దేశాలు కానీ, ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం అనేది జరుగుతుంది. కాబట్టి వృద్ధులు గ్రామాల్లో ఏ విధమైన సమస్య వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డా లేపేలు వాళ్ళు లేని పరిస్థితి మనం గ్రామాల్లో గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అదో సమస్య. దాని పరిష్కారంగా మేమేం సూచిస్తున్నామంటే, ప్రతి మండలంలో 100 పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలి అని చెబుతున్నాం. దాన్ని పిహెచ్సికి కలపాలని కూడా మేము సూచిస్తున్నాం. పిహెచ్సి అంటే ఏంది? ప్రైమరీ హెల్త్ సెంటర్. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటారు. కొంత సిబ్బంది అయితే వారి బాధ్యత కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది సజెస్ట్ చేసామన్నమాట మేము. తర్వాత మీరు గమనించే టీచర్స్ వచ్చారు. టీచర్స్ బాగా ఎక్కువ కలిసాము మేము. దానిలో వచ్చిన సమస్యలు ఏంటంటే, మొట్టమొదటి సమస్య సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ కావాలని చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, పాత ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము ఓపీఎస్ అడగము, సిపిఎస్కి అంగీకరిస్తామని చెప్పారు. వాళ్ళు కనుక కేంద్రం కండిషన్ పెట్టింది. దానికి ఏమని పెట్టింది? మీరు సిపిఎస్ని ఎత్తేమని నన్ను అడిగినట్టయితే ఈసారి మీరు ఓపీఎస్ మొత్తం మీరే భరాయించాలి. అందువల్ల వీళ్ళు ఇక్కడ ఇబ్బంది కలుగుతుందని వీళ్ళు అంగీకరించలేదు రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కింద. అలాగే రెండోది ఈహెచ్ఎస్, మన హెల్త్ స్కీమ్ ఉంది వాళ్ళకి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, అవి తొందరగా